జగన్ చేసిన తప్పులివే. అవే ఫ్యాన్ పార్టీ ఓటమికి కారణమయ్యాయా? వెళ్ళవయ్యా వెళ్ళు. వైఎస్ జగన్ తనకు తిరుగులేదనుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్ ఒక రకంగా ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారన్న విమర్శలున్నాయి. కేవలం ప్రజల సొమ్ముతో వారినే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. తొలి 5 నెలల్లోనే జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమైంది. కేవలం నగదు పంపిణీ పేరుతో సంక్షేమ పథకాల బూచిని చూపి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించారు. అంతే తప్ప అభివృద్ధిపై ఆయన 4 ఏళ్లపాటు ఏమీ చేయలేదు. అంటే 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ 3 ఏళ్లలో ఆయన చేయగలిగిన డెవలప్మెంట్ చేయలేదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అయితే వైసీపీ కేసుల దాటికి భయపడి ఎవరూ ముందుకు రాలేదన్నది కూడా అంతే యదార్థం. అధికారంలోకి వచ్చి రావడంతోనే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో మొదలుపెట్టి ఇక వెనక్కు తిరిగి చూడలేదు. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనం చేయడానికే ఆయన ఎక్కువ సమయాన్ని వినియోగించాడు. ఇక ప్రతిపక్ష నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరుస కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా వదల్లేదు. అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది. మద్యం షాపులను ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని ఒక సామాజిక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీయగలిగాడు. అలాగే 3 రాజధానుల అంశాన్ని బయటకు తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అదే సామాజిక వర్గాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకున్నాడు. కాని ఈ అడుగులో రెడ్లు, కాపులు వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇక తన సొంత సామాజిక వర్గాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నినాదం అందుకుని సొంత సామాజిక వర్గమైన రెడ్లలోనూ అసంతృప్తిని కొనితెచ్చుకున్నాడు. 2019 ఎన్నికల్లో తమ ఆస్తులను అమ్ముకుని జగన్ను గెలిపించడం కోసం పనిచేసిన వారు సైతం ఈ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు, కాంట్రాక్టులు రాకపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆ సామాజిక వర్గం కూడా చాలా వరకు అసంతృప్తికి గురైంది. ప్రధానంగా గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కోసం పనిగట్టుకుని తమ ఆస్తులను పణంగా పెట్టిన రెడ్లు ఈసారి జగన్కు ఓటేసి మనం సాధించిందేమిటి అన్న ప్రశ్న తమలో తాము వేసుకుని దూరంగా ఉన్నారు. దూరంగా ఉండడంతో పాటు తాము ప్రభావం చూపే ఓటర్లను కూటమి వైపునకు డైవర్ట్ చేశారు. అది కూడా జగన్కు దెబ్బే. ఇక జగన్ అంటే పిచ్చిగా ఉన్న క్యాడర్ను ముఖ్యమంత్రి అయిన తరువాత అస్సలు పట్టించుకోలేదు. చొక్కాలు చించుకుని తాము గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అప్పటి అధికార పార్టీ నేతలతో తలబడి తలలు పగలుగొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా పక్కన పెట్టారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి క్యాడర్ను నీరుగార్చారు. గ్రామాల్లో సైతం జెండా పట్టుకున్న వారిని లెక్కచేయని పరిస్థితికి తెచ్చిన జగన్ స్వయంకృతం కారణంగానే ఈసారి క్యాడర్ పోలింగ్ కేంద్రాల వద్ద బలంగా నిలబడలేదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్ బలంగా ఉండాలి. దానిని విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది 2024 పోలింగ్ సందర్భంగా జగన్కు అర్థమై ఉంటుంది. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఎంత నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.